కంపోజింగ్ ఎప్పుడైనా మనకు బ్యాక్గ్రౌండ్ ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో సేమ్ కంపోజింగ్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్స్ ఫొటోస్ ఈవెన్గా ఎక్స్పోజ్ అయినప్పుడే మనకు ఆల్బమ్లో అప్పుడే మనకు ఆల్బమ్ అనేది లుకింగ్ ఎరేజింగ్ కొంచెం మనకు ఫెదర్ లాగా, అంటే ఎక్కువ కంప్లీట్గా ఫుల్ ఎరేజ్ కాకుండా మనకు కొంచెం ఫెదర్ లాగా ఇక్కడ మనకి ఈ సింబల్స్ అనేది మనకు కనిపించదు కదా, కానీ మనం దాన్ని ఏం చేసుకోవాలంటే ఆ సింబల్స్ దగ్గర అయితే ఎక్కడ ఉందో అక్కడ మనం బ్లర్ చేసుకోవాలి. కొంచెం బ్లర్ చేసుకొని దీన్ని కొంచెం మనం బ్లర్ చేసుకొని బ్లర్ ఓకే. సేమ్ మనకి ఇదే ఫైల్ను మనం రెక్టాంగులర్ టూల్ తీసుకొని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ J కొట్టి ఇక్కడ ఫుల్గా ఇట్లా కంపోజ్ చేసిన తర్వాత దీన్ని బ్యాక్గ్రౌండ్ లేయర్ మెర్జ్ చేసి కంట్రోల్ E లాక్ చేసి ఈ లేయర్ ఏదైతే మెర్జ్ చేయాలనుకుంటున్నామో ఆ లేయర్ మెర్జ్ చేసేందుకు లాక్ చేసుకొని కంట్రోల్ E కొడితే మెర్జ్ అయిపోతుంది. మెర్జ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ దీన్ని కొంచెం మనకు ఇవి మాత్రం బాగానే ఉంది. ఓకే. దీని తర్వాత సేమ్ మళ్ళీ మనం ఈ పైన లేయర్ ఏదైనా దాన్ని కంట్రోల్ J కాపీ చేసుకొని మనం కంట్రోల్ T కొడితే ఈ సెలెక్షన్ వస్తుంది. అయితే దీన్ని మనం రొటేట్ చేసుకోవాలి కంప్లీట్గా. రొటేషన్ 180 డిగ్రీస్ కొడితే ఇట్లా వచ్చేస్తుంది. 180 డిగ్రీస్ కొట్టిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేసి డిస్ట్రాక్ట్ కొట్టి ఇక్కడ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ రైట్ లాగుతుంటే మనకి ఇట్లా అవుతుంటుంది. మనకు రైట్ సైడ్ లాగితే ఒక ఫ్లోర్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. మనం దీన్ని కొంచెం ఇట్లా పెట్టుకొని బేస్ మనకి కొంచెం కింద మనకు బేస్ లాగా ఉండాలంటే ఇది మాత్రం ఇట్లా పెట్టుకొని కిందికి ఈ లేయర్ పైనకి ఇది కిందికి కొంచెం రెడ్ చూసి దీన్ని మనం కొంచెం మళ్ళీ గ్లాస్ అండ్ బ్లర్ దీన్ని అప్పుడు తక్కువ ఇచ్చుకోవాలి. బ్లర్ చేయడం ఎంత 15 సరిపోతుంది. 15 కాకుండా ఇంకా బాగా 8 లేదంటే 9 ఇచ్చేస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత దీనికి ఏం చేయాలి, ఆల్ట్ పట్టుకొని మనం ఇక్కడ మౌస్ ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి
మాస్క్ అప్లై అవుతుంది. దాని తర్వాత మనం ఎరేజర్ తీసుకొని 100% ఒపాసిటీ పెట్టుకొని ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్లో ఇట్లా కొంచెం ఎరేజ్ చేస్తే సరిపోతుంది. మనకు ఆ మాస్క్ నుంచి కొంచెం ఆ ప్లేస్లో వ్యూ కనిపిస్తుంది. మళ్ళీ మనం దాన్ని కొంచెం ఎరేజర్ ఒపాసిటీ 20% అట్లా పెట్టుకొని కొంచెం మనకి ఇక్కడ లైట్గా కనిపించేటట్టు 20 కాకుండా 8 పెట్టుకొని ఇక్కడ ఇది ఇంతవరకు మనకు కనిపిస్తున్నట్టు ఉంచుకొని ఓకే దీన్ని అప్లై చేసిన తర్వాత కంట్రోల్ టీ కొట్టి మళ్ళీ రైట్ క్లిక్ చేసి డిస్ట్రాక్ట్ ఒకసారి కొట్టి డిస్ట్రాక్ట్ మళ్ళీ దీన్ని మనం కొంచెం ట్రాన్స్ఫరింగ్ చేసుకొని ఇంకా కొంచెం మనకు ఫ్లోర్ ఎఫెక్ట్ న్యాచురల్గా వచ్చేటట్టు కొంచెం డౌన్ చేసుకొని ఇది ఇంకా కొంచెం లాగేసి తర్వాత ఇంత మాత్రం పెట్టి తర్వాత ఎరేజర్ టూల్ తీసుకొని మళ్ళీ ఒక 10% అట్లా ఉంచి 10% సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ 10% ఒపాసిటీ ఇక్కడ కొంచెం లైట్గా ఎరేజ్ చేసుకొని తర్వాత మళ్ళీ బ్రష్ టూల్ తీసుకొని మనకు బ్రష్ అనేది కొంచెం షార్ప్నెస్ తీసుకొని దీన్ని ఇక్కడ ఒపాసిటీ 100% ఫ్లో 100% పెట్టేసి క్విక్ మాస్క్ క్యూ కొడితే వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ మనం ఇక్కడ కొడితే క్విక్ మాస్క్ అప్లై అవుతుంది. ఇక్కడ కొడితే మాస్క్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కొడితే క్విక్ మాస్క్ సెలెక్ట్ అయింది. మనకు కొంచెం మధ్యలో ఇట్లా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యూ కొట్టి కంట్రోల్ షిఫ్ట్ ఐ కొడితే సెలెక్షన్ ఇన్వర్స్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ డి కొడితే ఫెదర్ వస్తుంది. దీనికి 200 ఒపాసిటీ మనకు ఫెదర్ సెలెక్షన్ 200 పెట్టుకొని ఈ కింద లేయర్ ఏదైతుందో మనకు ఆ లేయర్ని మళ్ళీ మనం కొంచెం బ్లర్ చేసుకుంటే ఒక 15% బాగుంటుంది. దీనికి మనం కొంచెం ఒపాసిటీ తగ్గించేసి 70% లేదంటే 60%, నేను 66 పెట్టాను నేను. ఇది ఓకే. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసిన ఇమేజ్ ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి లేయర్ పైనకి తీసుకొని లేయర్ కింది నుంచి పైకి రావాలంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఇక్కడ మనకు బ్రాకెట్స్ ఉంటాయి కదా, పీ కీబోర్డ్లో మనకు పీ ఎక్కడైతుందో ఆ కీ పక్కన 2 కీస్ ఉంటాయి కదా, బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, లెఫ్ట్ రైట్. మనం రైట్ సైడ్ ఆ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ సైడ్ కొడితేనేమో టోటల్గా పైకి వచ్చేస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ కొడితే టోటల్గా కిందికి వెళ్ళిపోతుంది. ఓన్లీ సింగిల్గా రావాలి ఒక స్టెప్ బై స్టెప్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, కంట్రోల్ పట్టుకొని రైట్ బటన్ కొడితే సింగిల్గా వచ్చేస్తుంది. లేదు ఒకేసారి కంప్లీట్గా పైకి రావాలంటే ఆ కంట్రోల్ షిఫ్ట్ రైట్ మనకు బ్రాకెట్ ఏదైతుందో దాని రైట్ బ్రాకెట్ ఏదైతుందో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఉన్నాయి కదా, ఇటు రైట్ సైడ్ కొడితే కంప్లీట్గా పైకి వచ్చేస్తుంది. కంట్రోల్ టీ కొట్టేసి ట్రాన్స్ఫార్మింగ్ చేసుకొని మనకు ఈ పిక్చర్ అనేది ఇంత చిన్నగా పెడుతున్నాము అని అంటే న్యాచురాలిటీ, మనకు ఇంత పెద్దగా ఇట్లా పెట్టుకుంటే అంత న్యాచురాలిటీ ఉండదు. అందుకే మనకి ఏం చేయాలంటే కొంచెం న్యాచురాలిటీ ఉండాలంటే మనకి ఇమేజ్ అనేది కొంచెం చిన్నగా కూడా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కొంచెం కనిపిస్తుండాలి. అప్పుడే మనకు చేస్తున్న కంపోజింగ్ అనేది కొంచెం మనకు న్యాచురాలిటీ కనిపిస్తుంది. ఇంకొకటి మనకు చేసిన వర్క్ అనేది ఎఫెక్ట్గా క్లియర్గా. ఇప్పుడు మనం దీనికి నేను ఇప్పుడు ఏం చేసానంటే ఓకే ఈ లేయర్ అవుతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ లోడ్ సెలెక్షన్ ఓకే, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ 10 కొడితే న్యూ లేయర్ వస్తుంది. ఓకే ఇక్కడ న్యూ లేయర్, అట్లా కాకుండా ఇక్కడ కొట్టినా మనకు ఒక న్యూ లేయర్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ మా కలర్ తీసుకొని మనం ఆల్ట్ డిలీట్ కీబోర్డు పైన ఆల్ట్ డిలీట్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫిల్ అయిపోతుంది బ్లాక్ కలర్. అట్లాగే మనం కంట్రోల్ పట్టుకొని మనకి ఇక్కడ పీ పక్కన ఏదైతే బ్రాకెట్స్ ఉన్నాయో దాన్ని ప్రెస్ చేస్తే పైకి కిందికి మనకు ఆ లేయర్ మూవ్ అవుతుంది. మనం కంట్రోల్ టీ కొట్టి మళ్ళీ దీన్ని రైట్ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ మౌస్తో రైట్ క్లిక్ చేసుకొని డిస్ట్రాక్ట్ కొట్టి ఇక్కడ
కొంచెం మనం మనకు కొంచెం షాడో ఎఫెక్ట్ లా కొంచెం షాడో ఎఫెక్ట్స్ ఇట్లా ఇచ్చుకొని దీనికి మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఈ చైర్కు ఈ కింద ఇవి కొంచెం మనకు బేస్ మ్యాచ్ కావాలి షాడో అనేది అక్కడ. తర్వాత దీనికి కొంచెం మళ్ళీ బ్లర్ తీసుకొని గ్లాస్ అండ్ బ్లర్. ఇప్పుడు ఇంత ఎక్కువ బ్లర్ చేయొద్దు దీనికి. అప్పుడు మనకు ఓన్లీ 5 లేదంటే 4 లేదంటే 3 ఇచ్చేసి ఓకే కొట్టేసి కొంచెం ఒపాసిటీ తగ్గించాలి. మూవ్ టూల్ తీసుకొని మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ సెలెక్ట్ కావాలంటే కీబోర్డ్లో వి కొడితే వచ్చేస్తుంది. కీబోర్డ్లో వి కొడితే మూవ్ టూల్ అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. ఇంకొకటి మనం అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మౌజ్ మనం ఇక్కడ ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటే ఒక 70% లేదంటే 65% పెట్టుకొని మళ్ళీ ఎరేజర్ టూల్ తీసుకొని దీన్ని మనం కొంచెం 70% అట్లా పెంచుకొని ఫ్లో ఒపాసిటీ 70%, ఫ్లో 100% ఉంటే దీన్ని మన షాడో ఏదైతుందో అక్కడ కొంచెం ఇట్లా ఎరేజ్ చేసుకుంటే మనకు కొంచెం అది షాడో అనేది అక్కడ న్యాచురాలిటీ కనిపిస్తుంది. ఇది కొంచెం మనకు షాడో అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్లా ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. ఇంకొకటి సేమ్ ఇదే షాడో ఇది ఏదైతుందో ఇక్కడ మనం ఈ మళ్ళీ ఒక కొత్త లేయర్ తీసుకొని బ్రష్ టూల్ తీసుకొని దీనికి మనం ఒక 60% ఒపాసిటీ పెట్టి ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్రష్ అనేది మనకు ఫెదర్ బ్రష్ తీసుకొని మనకు కొంచెం ఇక్కడ లైట్గా ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అది లేయర్ కిందికి పెట్టుకోవాలి. మనం కిందికి పెట్టుకొని సేమ్ మళ్ళీ ఈ ప్లేస్లో కూడా ఇంతే చేసుకొని మళ్ళీ మనకి ఈ చీర ఏదైతుందో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్తోనే ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. న్యూ లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకోవడం వల్ల మనకి కొంచెం ఇక్కడ షాడో ఎఫెక్ట్ న్యాచురాలిటీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అది న్యాచురాలిటీ ఎఫెక్ట్ ఉండడం వల్లనే మనకు మనం చేస్తున్న ఏదైతే వర్క్ ఉందో దాని మీద మనకు ఒక లుక్ అనేది కొంచెం ఎక్కువ న్యాచురల్ ఎఫెక్ట్ కనిపించడం వల్లనే మనం చేస్తున్న వర్క్ అనేది కూడా కొంచెం మనం ఇంట్రెస్టింగ్గా ఒక ఫీల్ అనేది కలుగుతుంది. ఈ విధంగా మనం కొంచెం వర్క్ చేసుకోవచ్చు. ఇదండి మనం కొంచెం ఈ ఎంత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని కూడా కొంచెం సైజ్ ఏమైనా మనం కంపోజింగ్ చేసుకోవాలనుకున్నా ఈ కంట్రోల్ టీ కొట్టి షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఏదైనా ఒక ఎడ్జ్లో ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మనకు అనుకున్నంతగా కంట్రోల్ టీ కొట్టేసి తర్వాత మనం బ్రష్ టూల్ తీసుకొని క్యూ ప్రెస్ చేస్తే క్విక్ మాస్క్ వస్తుంది. క్విక్ మాస్క్ వచ్చిందా లేదా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ బ్లూ ఉంటేనేమో మాస్క్లో లేనట్టు, ఇక్కడ బ్లూ హైలైట్స్ వెళ్ళిపోయింది అనుకో మాస్క్లో ఉందన్నట్టు. మనం ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మధ్యలో మనం ఈ షార్ప్నెస్ బ్రష్ తీసుకొని కొంచెం షార్ప్నెస్ ఇక్కడ 100% ఒపాసిటీ ఇక్కడ తర్వాత మనకి ఎక్కడైతే మనకు క్లియర్గా ఉండాలో ఇమేజ్ వెనకాల మనకు అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని క్యూ కొట్టేసి కంట్రోల్ షిఫ్ట్ అయి కొడితే సెలెక్షన్ ఇన్వర్స్ అవుతుంది. దాని తర్వాత కంట్రోల్ ఆల్ట్ డి కొడితే ఫెదర్ వస్తుంది. అయితే ఇది 7.0లో కంట్రోల్ ఆల్ట్ డి కొడితే మనకు ఫెదర్ వస్తుంది. అది వేరే దాంట్లో అయితే మనకు వేరే ఆప్షన్ ఉంటుంది. అది కాకుండా మనకు మామూలుగా సెలెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెలెక్షన్లో ఇది ఫెదర్ తీసుకొని 250 ఓకే 250 ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ మనం కొంచెం ఇక్కడ
బ్లర్ ఫిల్టర్లో బ్లర్, గ్లాస్ అండ్ బ్లర్, దీనికి మనం ఒక 10% అట్లా తీసుకుంటే మనకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది ఇట్లా అయిపోయి డీసెలెక్ట్ చేసి కంట్రోల్ డి కొట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే లేయర్ని మనం కొంచెం డిస్టెన్స్గా ఎక్కువ ఉన్నట్టుగా మనం చూడాలనుకుంటే మళ్ళీ సేమ్ మనం బ్లర్, గ్లాస్ అండ్ బ్లర్ ఒక 2%, 2 లేదంటే 3% ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకు న్యాచురాలిటీ కనిపిస్తుంది. న్యాచురాలిటీ ఇంకోటి మనం ఈ ఇచ్చిన తర్వాత మనం దీనికి ఇంకా కొంచెం యాడ్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం న్యాచురాలిటీ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.